అమ్మా నాన్న అనాథల పుణ్యక్షేత్రం. నా పేరు విక్రమ్ కుమార్ అండి. మేము యుఎస్లో ఉంటాము. మేము ఇదివరకు ఈ అమ్మ నాన్న ఆశ్రమం గురించి చూసాము, ఇదివరకు ఈవెన్ టీవీలో కూడా చూసాము. అట్లాగే ఇప్పుడు మామయ్య కూడా చాలాసార్లు చెప్పారనమాట. సో ఈరోజు ఖచ్చితంగా రావాలి అని చెప్పేసి అనుకోకుండా మామూలుగా మామయ్య వెళ్తాము అన్నారు, ప్లస్ మేము కూడా వెళ్ళాలి అని చెప్పేసి అనుకొని ఉంటుంది. ఈరోజు యుఎస్ నైట్ వెళ్ళిపోతున్నాము, కానీ ఖచ్చితంగా రావాలి అనిపించేసి వచ్చాము. వచ్చిన తర్వాత చాలా చాలా హ్యాపీగా అనిపించింది. చాలా మంచిగా ఉంది. మీరు చేసే సేవా కార్యక్రమం కానీ ఏదైనా కానీ చాలా మంచిగా అనిపిస్తుంది. మళ్ళీ ఫ్యూచర్లో ఖచ్చితంగా ఎవ్రీ టైం వచ్చినప్పుడల్లా విజిట్ చేసేదానికి 100% ట్రై చేస్తాము. మా చేతనైనంత సహాయం చేసేదానికి మాత్రం సహకరిస్తాము. అట్లాగే ఇప్పుడు నా పేరు విక్రమ్, మా వైఫ్ శ్రీవిద్య, అండ్ మా నాన్నగారి పేరు గురుప్రసాదరావు, అండ్ మా అమ్మగారి పేరు పుణ్యవతి. మాది చాగలమర్రి, కర్నూలు డిస్ట్రిక్ట్. ఇక్కడ మామయ్య వాళ్ళు ఉంటారు. సో మళ్ళీ చెప్తున్నాను, ఖచ్చితంగా వచ్చినప్పుడల్లా విజిట్ చేస్తాము. మా చేతనైనంత సహాయం చేస్తాం తప్పకుండా. ఈరోజు మా అమ్మాయి శ్రీనిక జ్ఞాపకార్థము రావాలి అనిపించేసి ఇక్కడికి వచ్చాము. తనే తీసుకొని వచ్చింది అనుకుంటున్నాం. మేము కొంచెం రైస్ తీసుకొని వచ్చినాము. రైస్ కొంచెం ఏదైనా ఆర్థిక సహాయం చేద్దామనే తలంపుతో వచ్చాము ఇక్కడికి. వచ్చినందుకు చాలా సంతోషంగా ఉందండి. అండ్ సేవా కార్యక్రమానికి, మీరు చేస్తున్న ఈ సేవా కార్యక్రమానికి చాలా సంతోషం అండి. ఇలాగే ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాము. అండ్ మేము కూడా
ఎవ్రీ టైం ఇక్కడికి వస్తూ ఉంటామండి. నా పేరు కొండూరు నరసింహ, మా భార్య పేరు చంద్రకళ. ఇంతకు మొదలు 3-4 సార్లు వచ్చినాము. మా అల్లుడు బిడ్డే వాళ్ళు వచ్చిండ్రు. అట్లనే మా మనవరాలు జ్ఞాపకార్థము ఇంత అన్నదానము కొరకు బియ్యము కొన్ని బట్టలు ఇద్దామని వచ్చినాము. కొంచెం ఆర్థిక సహాయం కూడా మా అల్లుడు గారు ఇస్తా అంటుండ్రు. సంతోషము. ఆ అవకాశం దేవుడు కల్పించినందుకు, ఆ సేవ చేసే భాగ్యం మీకు దేవుడు ఇచ్చినందుకు మీరు ధన్యులే. సేవ చేసే భాగ్యం ఇచ్చినందుకు మేము ధన్యులమే. దీన్ని చూసి అందరు నేర్చుకొని అందరూ ఎవరి సహకారం తగ్గట్టు, ఎవరి శక్తి తగ్గట్టు వాళ్ళు సహకరించాలనేది నా విజ్ఞప్తి. అండ్ వన్ మోర్ థింగ్ వచ్చేసి మేము ఎంటర్ అవుతూనే ఇక్కడ శివాలయం ఉంది. శివాలయం లోపలికి వస్తూనే చాలా ప్లెజెంట్గా, చాలా హ్యాపీగా అనిపించింది. వస్తూనే అభిషేకం చేయించారు, దేవుడి దర్శనం జరిగింది. దేవుడి దర్శనం జరిగిన తర్వాత లోపలికి వచ్చాము. ఈ కమిటీ వాళ్ళైతేమి ఇంత మంచి బిల్డింగు ఈ అనాథల కోసము బిల్డ్ చేశారు, ఈ సేవా కార్యక్రమం చేస్తూ ఉన్నారు. సో చాలా మంచిగా ఉంది. మేము డెఫినెట్గా అందరినీ ఎంకరేజ్ చేస్తాము, రిక్వెస్ట్ చేస్తాము. ప్రతి ఒక్కళ్ళు కూడా థింక్ అబౌట్ దిస్ వన్. అండ్ మీరు వచ్చేసి మీ చైతన్యంత సహాయం చేసేదానికి ఆలోచన క్రియేట్ చేసుకోండి. తప్పకుండా రండి, మీ పిల్లల్ని కూడా తీసుకొని రండి, వాళ్ళకు కూడా చూపించండి. అమ్మా నాన్న అనాథల పుణ్యక్షేత్రం